హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అద్వైత అకాడమీ. ఈ వీడియో నుంచి మనము ఒక న్యూ టాపిక్ స్టార్ట్ చేద్దాము. అదేంటంటే టైం రెస్పాన్స్ అనాలిసిస్. ఓకే, ఈ వీడియో నుంచి మనము ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే రైట్. సో ఈ వీడియోలో ఈ టైం రెస్పాన్స్ అనాలిసిస్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటి బేసిక్ పాయింట్స్ అన్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా, రైట్. సో టైం రెస్పాన్స్, అసలు టైం రెస్పాన్స్ అంటే ఏంటి? టైం రెస్పాన్స్ గురించి తెలుసుకుంటే దాని అనాలిసిస్ గురించి తర్వాత నేర్చుకోవచ్చు, అవునా? సో పేరులోనే ఉంది చూడండి, రెస్పాన్స్. రెస్పాన్స్ అంటే అవుట్పుట్, రెస్పాన్స్ అంటే అవుట్పుట్. టైం, ఓకే. సో విత్ రెస్పెక్ట్ టు టైం అవుట్పుట్ ఎలా బిహేవ్ చేస్తుంది? ఓకే, టైం రెస్పాన్స్ అనాలిసిస్ అంటే విత్ రెస్పెక్ట్ టు టైం ఈ రెస్పాన్స్ లేదా రెస్పాన్స్ ని మనం ఏమంటాం, అవుట్పుట్ అని కూడా అనొచ్చు. ఓకే, సో ఒక ఇన్పుట్ ఒక సిస్టమ్ కి అప్లై చేసినప్పుడు ఈ అవుట్పుట్ విత్ రెస్పెక్ట్ టు టైం ఎలా రెస్పాండ్ అవుతుంది అని చెప్పేదే మనకు టైం రెస్పాన్స్ అనాలిసిస్ అన్నమాట. ఓకే, సో టైం రెస్పాన్స్ ఆఫ్ ఏ కంట్రోల్ సిస్టమ్ is defined as how a system output okay behaves with respect to time. Okay na, so how a system output behaves with respect to time when a specific input signal is applied. When a specific input is applied. ఓకే, సో ఒక స్పెసిఫిక్ ఇన్పుట్ సిగ్నల్ అప్లై చేసినప్పుడు ఆ కరెస్పాండింగ్ అవుట్పుట్ ఉంది కదా, సో విత్ రెస్పెక్ట్ టు టైం ఆ కరెస్పాండింగ్ అవుట్పుట్ విత్ రెస్పెక్ట్ టు టైం ఎలా బిహేవ్ చేస్తుంది అని చెప్పేదే మనకి ఇక్కడ టైం రెస్పాన్స్ అనాలిసిస్ అన్నమాట. ఓకేనా, సో జనరల్ గా ఏ సిస్టమ్ కైనా సరే టైం రెస్పాన్స్ లో మనకు 2 పార్ట్స్ ఉంటాయి. ఓకే, సో అది రాస్తాను చూడండి, ద టైం రెస్పాన్స్. ఓకే, రాస్తూ నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ద టైం రెస్పాన్స్ ఆఫ్ ఏ కంట్రోల్ సిస్టమ్, ఒక కంట్రోల్ సిస్టమ్ లో టైం రెస్పాన్స్ ఓకే మనకు 2 పార్ట్స్ గా ఉంటుంది. ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. They are ఫస్ట్ వచ్చేసి ట్రాన్సియంట్ రెస్పాన్స్, సెకండ్ వచ్చేసి స్టడీ స్టేట్ రెస్పాన్స్. ఓకేనా, రైట్. ఈ ట్రాన్సియంట్ రెస్పాన్స్, స్టడీ స్టేట్ రెస్పాన్స్ అంటే ఏంటో డిస్కస్ చేస్తూ నేను మీకు విత్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఓకేనా, సో ట్రాన్సియంట్ రెస్పాన్స్ ఫస్ట్ ఏంటి, ట్రాన్సియంట్ రెస్పాన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ట్రాన్సియంట్ రెస్పాన్స్. ఓకే, so transient response of a system is defined as the part of the time response, okay, that becomes zero as time becomes large. ఓకే, కొద్దిగా టెక్నికల్ గా ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఓకే, ఫస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పి ఆ తర్వాత మీకు ఈ రెండిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఒక ఇన్పుట్ మీరు అప్లై చేసినప్పుడు మనకు అవుట్పుట్ రావడానికి 2 టైప్స్ ఆర్ 2 స్టేజెస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ట్రాన్సియంట్ రెస్పాన్స్ స్టేజ్ ని దాటిన తర్వాత ఈ స్టడీ స్టేట్ రెస్పాన్స్ స్టేజ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము డైలీ రోజు ఇంట్లో ట్యూబ్ లైట్ వేస్తాం, అవునా? సో ట్యూబ్ లైట్ మీరు ఆన్ చేస్తున్నారు అంటే యు ఆర్ అప్లైయింగ్ ఇన్పుట్, అవునా? ఎలక్ట్రికల్ సిగ్నల్ మీరు స్విచ్ బోర్డ్ దగ్గర స్విచ్ చేస్తున్నారు కదా, స్విచ్ ఆన్ చేస్తున్నారు కదా, సో దట్ స్విచ్ ఈస్ ద ఇన్పుట్ విచ్ ఇస్ ఎలక్ట్రికల్ సిగ్నల్. సో ఇచ్చినప్పుడు మీకు వెంటనే ఈ బల్బ్ అనేది వెలుగుతుందా? రైట్.
సో వెలగదు కదా, సో కొద్దిగా బ్లింక్ అవుతుంది ఫస్ట్, అవునా, కొద్దిగా బ్లింక్ అయ్యి ఒక 4 or 5 seconds బ్లింక్ అయిన తర్వాత మనకు ఆ ట్యూబ్ లైట్ అనేది వెలుగుతుంది, అవునా కదా. సో ఆ ట్యూబ్ లైట్ ఆ బ్లింక్ అవుతుంది చూడండి, ఆ 4-5 seconds, అదే ట్రాన్సియంట్ రెస్పాన్స్ అన్నమాట. అర్థమైందా. సో ట్రాన్సియంట్ రెస్పాన్స్ అనేది ఏంటంటే ఇట్ విల్ బికమ్ జీరో, ఇట్ విల్ బికమ్ జీరో ఆఫ్టర్ ఫ్యూ టైమ్. కొంత టైం తర్వాత ఈ ట్రాన్సియంట్ రెస్పాన్స్ మనకు జీరో అయిపోతుంది. ఎందుకంటే ఈ ట్రాన్సియంట్ రెస్పాన్స్ ఇంతకు ముందు అప్లై చేసిన రెస్పాన్స్ వల్ల వస్తుంది అనమాట, ఇంతకు ముందు అప్లై చేసిన ఇన్పుట్స్ వల్ల వస్తుంది. ఓకేనా. ఎందుకంటే స్టోరేజ్ ఎలిమెంట్స్ ఉంటే కనుక ఆ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ లో కనుక స్టోరేజ్ ఎలిమెంట్స్ ఉంటే ఆ స్టోరేజ్ ఎలిమెంట్స్, ఎందుకంటే ఇండక్టర్ stores energy in the form of magnetic field and capacitor will stores the energy in the form of electric field కదా. కాబట్టి ఎప్పుడైతే ప్రీవియస్ గా స్టోరేజ్ ఎలిమెంట్స్ ఒక సర్క్యూట్ లో ఉంటాయో దానివల్ల మనకేమైపోతుంది, దానివల్ల ఇనీషియల్ గా మనము ఈవెన్ ఇన్పుట్ అప్లై చేసినా కూడా మనకేమైతుందంటే అక్కడ వెంటనే అవుట్పుట్ రాదనమాట. ఓకేనా. సో ఆ ఆ డిస్టర్బెన్స్ అనేది ఫస్ట్ లో ప్రతి సిస్టమ్ లో ఉంటుంది. మీరు కావాలంటే ఏ సిస్టమ్ అయినా చెక్ చేసుకోండి, ప్రతి సిస్టమ్ లో ఇనీషియల్ గా కొంత డిస్టర్బెన్స్ అనేది గ్యారంటీగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చే ఆ అవుట్పుట్ స్టడీగా, ఓకే, ఒక్కసారి బల్బ్ వెలిగింది అనుకోండి, ఇంకా అక్కడ నుంచి ఆ ట్యూబ్ లైట్ ఆన్ లోనే ఉంటుంది కదా. కాబట్టి దాని పేరు చూడండి, అందుకే స్టడీ స్టేట్, స్టడీగా ఉంటుంది. స్టడీ స్టేట్ రెస్పాన్స్ అంటే ఆ రెస్పాన్స్ లేదా ఆ అవుట్పుట్ అనేది స్టడీగా ఉంటుంది. ట్రాన్సియంట్, ట్రాన్సియంట్ అన్నప్పుడు అది ఇట్ విల్ బికమ్ జీరో అల్టిమేట్లీ. ఓకేనా. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో ట్యూబ్ లైట్ ఆన్ చేసిన వెంబడే మనకేమైపోతుంది, సో కొద్దిగా బ్లింక్ అవుతుంది కదా, ఆ బ్లింకింగ్ టైం నే మనం ట్రాన్సియంట్ రెస్పాన్స్ అంటాము. ఆ బ్లింకింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత, ఆ బ్లింకింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మనకు ఒక, ఓకే, వెలిగి అలాగే ఉంటుంది కదా, సో దాన్ని మనం ఏమంటామంటే స్టడీ స్టేట్ రెస్పాన్స్ అంటాము. ఓకేనా. సో ఏ సిస్టమ్ కైనా సరే, ఏ సిస్టమ్ కైనా సరే ఈ ట్రాన్సియంట్ రెస్పాన్స్, స్టడీ స్టేట్ రెస్పాన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈవెన్ మీరు కార్ ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు కూడా, కార్ ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు కూడా ఫస్ట్ కొద్దిగా సౌండ్ ఇస్తుంది, ఆ తర్వాత వెంటనే మనకు స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా స్టడీగా అవుట్పుట్ ఉంటుంది, అంటే స్టడీగా ఇంజిన్ అనేది రన్ అవుతూ ఉంటుంది. అవునా. సో ట్రాక్టర్ కైనా సరే, ఏ సిస్టమ్ కైనా సరే మనకు ఖచ్చితంగా ఒక ఇగ్నిషన్ లాగా లేదా ఒక ఇన్పుట్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా ట్రాన్సియంట్ రెస్పాన్స్ ని ఓవర్కమ్ చేయవలసిందే. సో ఖచ్చితంగా ఈ రెండు రెస్పాన్సెస్ ఉంటాయి, ట్రాన్సియంట్ రెస్పాన్స్, ఆ తర్వాత ఈ ట్రాన్సియంట్ రెస్పాన్స్ అంతా అయిపోయిన తర్వాత మనకు కావాల్సిన స్టడీ స్టేట్. ఈ స్టడీ స్టేట్ రెస్పాన్స్ వి ఎక్స్పెక్ట్ ఓన్లీ స్టడీ స్టేట్ రెస్పాన్స్, కాకపోతే ఖచ్చితంగా ట్రాన్సియంట్ రెస్పాన్స్ కూడా ఉంటుంది, ఒక సిస్టమ్ లో ఉంటుంది. కాబట్టి మనము ఈ రెండిటి గురించి మనం ఈ టాపిక్ లో డిస్కస్ చేయాలి. టోటల్ టైం రెస్పాన్స్ అనాలిసిస్ లో మనము ఈ రెండిటి గురించి డిస్కస్ చేయాలన్నమాట. ఓకేనా, రైట్. సో అందుకు ఇప్పుడు ఫస్ట్ ట్రాన్సియంట్ రెస్పాన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. సో ట్రాన్సియంట్ రెస్పాన్స్ అంటే ఏం చెప్పినా, ట్రాన్సియంట్ రెస్పాన్స్, ఓకే, చూడండి. సో ట్రాన్సియంట్ రెస్పాన్స్ ఈజ్ ద transient response is the part of system response, is the part of system response, is the part of system response that becomes zero, that becomes zero when time is large, when time is లార్జ్. సో మ్యాథమెటికల్ గా రిప్రజెంట్ చేయాలంటే ఈ టైం లార్జ్ అంటే ఇన్ఫినిటీ అని రాస్తాము. సో లిమిట్ యాజ్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ, లిమిట్ యాజ్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ, సిటిఆర్టీ, సిటిఆర్టీ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఓకే. సో ఇక్కడ టోటల్ రెస్పాన్స్ అవుట్పుట్ ని మనం సి ఆఫ్ టీ తో రిప్రజెంట్ చేస్తే, ఓకే, సో టోటల్ రెస్పాన్స్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ట్రాన్సియంట్ రెస్పాన్స్ అండ్ సమ్ ఆఫ్ ట్రాన్సియంట్ రెస్పాన్స్ అండ్ స్టడీ స్టేట్ రెస్పాన్స్ అన్నమాట. ఓకే. సో టోటల్ రెస్పాన్స్ ఆఫ్ ఎ సిస్టమ్ ఈస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ట్రాన్సియంట్ రెస్పాన్స్ అండ్ స్టడీ స్టేట్ రెస్పాన్స్.
ఇప్పుడు ఫస్ట్ ట్రాన్సియంట్ రెస్పాన్స్ ఏంటి అంటే, ట్రాన్సియంట్ రెస్పాన్స్ ఇస్ దట్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ రెస్పాన్స్ దట్ బికమ్స్ జీరో వెన్ టైమ్ ఈజ్ లార్జ్. అంటే కదా, సో మీరు ఒక ట్యూబ్ లైట్ ఎగ్జాంపుల్ ఇందాక తీసుకుంటే, సో ట్యూబ్ లైట్ వేసినప్పుడు ఆ బ్లింకింగ్ ఆగిపోయిన తర్వాత మనకేమొస్తుంది, స్టడీ స్టేట్ రెస్పాన్స్ వస్తుంది. సో ఫస్ట్ మనం ఏదైనా సరే ఒక సిస్టమ్ కి ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకు వచ్చే రెస్పాన్స్ ఏంటి, ట్రాన్సియంట్ రెస్పాన్స్. కొంత టైం తర్వాత ఈ ట్రాన్సియంట్ రెస్పాన్స్ జీరో అయిపోతుంది, అంతే కదా, ఆ బ్లింకింగ్ అనేది ఆగిపోతుంది. లేదా కంటిన్యూస్ గా ట్రాన్సియంట్ రెస్పాన్స్ ఉందనుకోండి, కంటిన్యూస్ గా ఈ బ్లింకింగ్ ఉందనుకోండి, మనకు స్టేబుల్ గా ఉంటుందా ఈ ట్యూబ్ లైట్ అనేది? సో ఆ స్టేబుల్ గా ఆ ట్యూబ్ లైట్ అవుట్పుట్ అనేది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ట్రాన్సియంట్ రెస్పాన్స్ కొంత టైం ఉండి ఆ తర్వాత జీరో అయిపోవాలి. అందుకే ఇక్కడ అది రాసింది చూడండి, లిమిట్ యాస్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ సిటిఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇట్ బికమ్ జీరో వెన్ టైమ్ ఈజ్ లార్జ్. ఓకేనా? సో థియరిటికల్ గా ఏం చెప్తామంటే, లిమిట్ యాస్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ సిటిఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు జీరో అని చెప్తాం. అర్థమైందా ఇది ఎందుకు రాసినాము? బికాస్ ట్రాన్సియంట్ రెస్పాన్స్ షుడ్ బికమ్ జీరో ఆఫ్టర్ ఏ టైమ్ పీరియడ్. We will write the transient response like this. Okay, we'll represent the time transient response like this. Okay, అసలు ఈ ట్రాన్సియంట్ రెస్పాన్స్ ఎందువల్ల వస్తాయి అంటే, ట్రాన్సియంట్ రెస్పాన్స్ is due to poles present in the left half of S plane. Present in the left half of S plane. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉండే పోల్స్ వల్ల మనకు ఈ ట్రాన్సియంట్ రెస్పాన్స్ అనేది వస్తుంది. ఓకేనా? కావాలంటే చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎస్ ప్లేన్ అనుకుందాం. ఓకే, రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ అండ్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఎస్. అవునా? ఎస్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా ప్లస్ జే ఒమేగా కదా, రైట్? సో ఎక్స్ యాక్సిస్ మీద రియల్ పార్ట్, ఇక్కడ పాజిటివ్ రియల్ పార్ట్, ఇక్కడ నెగటివ్ రియల్ పార్ట్. ఇక్కడ పాజిటివ్ ఇమాజినరీ యాక్సిస్ అయితే ఇక్కడ నెగటివ్ ఇమాజినరీ యాక్సిస్. సో సపోజ్ మనకి ఇక్కడ లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఒక పోల్ ఉందనుకోండి. సపోజ్ మైనస్ ఏ దగ్గర నెగటివ్ వస్తుంది కదా, అవునా? ఇది జీరో అయినప్పుడు ఇది రైట్ హ్యాండ్ సైడ్ అంతా పాజిటివ్, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంతా నెగటివ్. అవునా? సో ఎస్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఏ దగ్గర పోల్ ఉందనుకోండి. ఓకేనా? సో అప్పుడు సి ఆఫ్ ఎస్ ని ఎలా రాయొచ్చు మనము? 1/s ప్లస్ ఏ రాయొచ్చు కదా. ఎందుకంటే ఈ డినామినేటర్ ని జీరోకి ఈక్వల్ చేస్తేనే కదా మనకు పోల్ వచ్చేది. అవునా? సో డినామినేటర్ టర్మ్ ని మనము జీరోకి ఈక్వల్ చేస్తేనే మనకు పోల్ వస్తుంది. సో ఎస్ ప్లస్ ఏ ఇస్ ఈక్వల్ టు జీరో, ఎస్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఏ. అవునా కదా? ఎస్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఏ. సో ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా ప్రకారం మనకు తెలుసు కదా. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ అంటే 1/s ప్లస్ ఏ. సో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, ఈ లాప్లాస్ రైట్ హ్యాండ్ సైడ్ పోయిందంటే ఇన్వర్స్ లాప్లాస్ అయిపోతుంది. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ప్లస్ ఏ ఏమైపోతుంది? ఈ పవర్ మైనస్ ఏటీ. సో ఇప్పుడు సి ఆఫ్ ఎస్ అంటే 1/s ప్లస్ ఏ రాసినాము. అప్పుడు సి ఆఫ్ టీ కావాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలి. సో సి ఆఫ్ టీ ఇజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది? ఈ పవర్ మైనస్ ఏటీ. సో దీనికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏంటి? ఈ పవర్ మైనస్ ఏటీ. ఇక్కడ రాసినాం చూడండి. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ట్రాన్సియంట్ టర్మ్ అంటున్నాను చూడండి. లిమిట్ యాస్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ. ట్రాన్సియంట్ టర్మ్ కి నేను ఇక్కడ కండిషన్ ఇచ్చిన, ఏంటది? లిమిట్ యాస్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ సిటిఆర్ ఆఫ్ టీ మస్ట్ బి ఈక్వల్ టు జీరో. సో ఎనీ టర్మ్ విచ్ ఇస్ బికమింగ్ జీరో బై సబ్స్టిట్యూటింగ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఈజ్ ఏ ట్రాన్సియంట్ టర్మ్ ఆర్ ట్రాన్సియంట్ రెస్పాన్స్ టర్మ్ అంటాం. అవునా కదా? సో ఏ పార్ట్ ఆఫ్ అవుట్పుట్ లో అయితే మీరు ఇన్ఫినిటీ, టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ పెడితే మనకు అది జీరో అయిపోతుందో అదంతా కూడా మనకు ట్రాన్సియంట్ పార్ట్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి, లిమిట్ యాస్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇప్పుడు సి ఆఫ్ టీ పెట్టినప్పుడు ఏమవుతుంది? లిమిట్ యాస్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ. సి ఆఫ్ టీ అంటే ఈ పవర్ మైనస్ ఎయిటీ కదా. అప్పుడు ఈ పవర్ మైనస్ ఎయిటీలో టీ ప్లస్ లో ఇన్ఫినిటీ పెట్టండి, ఏమవుతుంది? ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ. ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే 1/e పవర్ ఇన్ఫినిటీ. 1/e పవర్ ఇన్ఫినిటీ అంటే కూడా ఇన్ఫినిటీ. సో 1/ఇన్ఫినిటీ అంటే జీరో. చూడండి, లిమిట్ యాస్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ, సి ఆఫ్ టీ ఈస్ బికమింగ్ జీరో. కాబట్టి పోల్స్ ఆన్ ద లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ విల్ గివ్స్ యూ ట్రాన్సియంట్ టర్మ్. ఓకేనా? సో పోల్స్ ఆన్ ద left half of S plane will gives you transient term. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మా.
ఓకే, సో ట్రాన్సియంట్ రెస్పాన్స్ ఎందుకు వస్తుంది అంటే బికాస్ ఆఫ్ ద పోల్స్ ప్రెసెంట్ ఇన్ ద లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అసలు ఈ ట్రాన్సియంట్ రెస్పాన్స్ మనకు ఏం చెప్తుంది? ట్రాన్సియంట్ రెస్పాన్స్ ఏం చెప్తుందంటే మనకు స్పీడ్ గురించి చెప్తుంది అనమాట. ఒక ఇన్పుట్ అప్లై చేసినప్పుడు ఎంత ఫాస్ట్గా ఆ అవుట్పుట్ వస్తుంది అని చెప్పేదే మనకు ట్రాన్సియంట్ రెస్పాన్స్ అనమాట. సో అది రాస్తున్నాను చూడండి. ట్రాన్సియంట్ రెస్పాన్స్ ఓకే గివ్స్ us the information about speed of the system, speed of response. Okay, speed of the response another, speed of the response of the system, speed of the response of the system when an input is applied to it, when an input is applied to it. Okay na? So transient response gives the information about speed of response of the system when input is applied to it. ఎందుకంటే నేనేం చెప్పినాను మీకు ఈ ట్యూబ్లైట్ ఎగ్జాంపుల్లో, సో మనకు ఈ బ్లింకింగ్ ఎంత తొందరగా ఆగిపోతుందో అప్పుడు మనకు ఆ స్టడీ అవుట్పుట్ అనేది అంత తొందరగా వస్తుంది, అవునా? కాబట్టి ఈ ట్రాన్సియంట్ రెస్పాన్స్ అనేది స్పీడ్ ఆఫ్ రెస్పాన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇఫ్ ట్రాన్సియన్స్ or transient response and అర్థం. If transients okay die out అంటే తొందరగా జీరో అయిపోవడం అనమాట. సో ఇక్కడ డై అవుట్ అంటే తొందరగా జీరో అయిపోవడం. సో డై అవుట్ క్విక్లీ, తొందరగా ఈ ట్రాన్సియంట్ రెస్పాన్స్ జీరో అయిపోయింది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ క్విక్ రెస్పాన్స్ సిస్టమ్. అప్పుడు స్టడీ స్టేట్ తొందరగా వచ్చేస్తుంది కదా. ఓకే, సో అప్పుడు దాన్ని మనం అప్లై చేసిన ఇన్పుట్ కి కరెస్పాండింగ్ అవుట్పుట్ ఎక్కడ ఉంటుంది? ఈ స్టడీ స్టేట్ రెస్పాన్స్. ఈ స్టడీ స్టేట్ రెస్పాన్స్ ఈస్ డ్యూ టు ఇన్పుట్ అనమాట. దిస్ ఈస్ డ్యూ టు ఇన్పుట్. ఓకే, కావాలంటే ఆ పాయింట్ కూడా రాసుకోండి. సో దిస్ ఈస్ డ్యూ టు ఇన్పుట్. స్టడీ స్టేట్ రెస్పాన్స్ ఇస్ డ్యూ టు ఇన్పుట్. ట్రాన్సియంట్ రెస్పాన్స్ ఇస్ డ్యూ టు ఇనీషియల్ కండిషన్స్. అంటే ప్రీవియస్ గా మనం అప్లై చేసిన ఇన్పుట్ వల్ల ఏమన్నా ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్ ఉంటే వాటి ఎనర్జీ స్టోర్ అవ్వడం వల్ల మనం అప్లై చేసిన ఇన్పుట్ కి అవి ఓకే ఆపోజిట్ డైరెక్షన్ లో వర్క్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఇది డ్యూ టు ఇనీషియల్ కండిషన్స్. ఓకే, సో అప్పుడు ఈ ట్రాన్సియంట్ రెస్పాన్స్ ఎప్పుడైతే జీరో అయిపోయిందో అప్పుడు మనకి ఇదే కదా కావాల్సింది. యాక్చువల్గా మనకు కావాల్సింది ఏంటి? స్టడీ స్టేట్ రెస్పాన్స్. ఏ సిస్టంలో అయినా మనకు కావాల్సింది స్టడీ స్టేట్ రెస్పాన్స్. కానీ ఈ స్టడీ స్టేట్ రెస్పాన్స్ వచ్చే ముందు ఖచ్చితంగా ట్రాన్సియంట్ ని దాటే రావాలన్నమాట. ట్రాన్సియంట్ రెస్పాన్స్ ని దాటే మనకు స్టడీ స్టేట్ రెస్పాన్స్ వస్తుంది. ఓకేనా? సో మనకు కావాల్సిందేమో స్టడీ స్టేట్ రెస్పాన్స్. కాకపోతే ప్రతి సిస్టము ట్రాన్సియంట్ స్టేజ్ ని దాటే రావాలన్నమాట. ఓకేనా? కాబట్టి ఈ ట్రాన్సియంట్ స్టేజ్ ఎంత తొందరగా దాటితే అంత స్టేబుల్ సిస్టమ్ అన్నమాట, అంత మంచి సిస్టమ్ అంటారు. ఓకేనా? సో దట్ ఈస్ వై ట్రాన్సియంట్ రెస్పాన్స్ విల్ గివ్స్ యూ okay speed of response of the system. So if transients dies out quickly, it is quick response system. సో అప్పుడు ఓకే ట్రాన్సియన్స్ కనుక తొందరగా డై అవుట్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు మనకు ఫాస్ట్ గా అవుట్పుట్ అనేది వస్తుంది. ఆ ఇన్పుట్ కి సంబంధించిన అవుట్పుట్ అనేది మనకు ఫాస్ట్ గా వస్తుంది అనమాట. క్విక్ రెస్పాన్స్ సిస్టమ్. ఓకేనా? సో ఇఫ్ ట్రాన్సియన్స్ డైస్ అవుట్ స్లోలీ, if transients dies out slowly, స్లోగా ట్రాన్సియంట్ రెస్పాన్స్ జీరో అయింది అనుకోండి, then it is called slow response system. Then it is called slow response system or sluggy system అంటాం దీన్ని. ఓకేనా? ఆర్ స్లో రెస్పాన్స్ సిస్టమ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. సో దీంట్లో కూడా మళ్ళీ ఒక చిన్న పాయింట్ ఉందన్నమాట ఈ ట్రాన్సియంట్ రెస్పాన్స్ లో, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో ట్రాన్సియంట్ రెస్పాన్స్ దేని వల్ల వచ్చిందని చెప్పినాను? దేని వల్ల వస్తుంది? ఇది మనకు పోల్స్ ఇన్ ద లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్, అవునా కదా? సో ఈ పోల్స్ ఇన్ ద లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో కూడా మనకు ఒక కండిషన్ ఉంది మళ్ళీ. ఓకేనా? ఏంటా కండిషన్? చాలా జాగ్రత్తగా వినాలి. ఓకే,
సో ఇది మనకు ఇమాజినరీ యాక్సిస్. ఈ ఇమాజినరీ యాక్సిస్ నుంచి మనకు పోల్ కనుక దూరంగా ఉందనుకోండి, సపోజ్ -6 దగ్గర ఒక పోల్ ఉందనుకోండి. ఓకే, ఇది ఒక సిస్టము. సో -6 దగ్గర మనకు ఒక పోల్ ఉందనుకోండి. ఓకేనా. సో ఇది కూడా ఇంకొక సిస్టమ్ J ఒమేగా, ఇక్కడ -J ఒమేగా, ఇక్కడ మైనస్ సిగ్నల్ రాస్తే సపోజ్ ఇక్కడ మనకు -2 దగ్గర ఒక పోల్ ఉందనుకోండి. మరి ఈ రెండిట్లో ఏది ఫాస్ట్ రెస్పాన్స్, క్విక్ రెస్పాన్స్ ఇస్తుంది అంటే రెండిట్లో కూడా మనకి ఎక్కడ ఉంది పోల్ చూడండి, రెండిట్లో కూడా మనకు ట్రాన్సియంట్ రెస్పాన్స్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే దేర్ ఇస్ పోల్ ఇన్ ద లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్. సో మనకు లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో పోల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఇక్కడ ఏమవుతుంది, గ్యారంటీగా ట్రాన్సియంట్ రెస్పాన్స్ వస్తుంది. కాకపోతే ఇది సిస్టమ్ 1 అనుకుందాం, ఇది సిస్టమ్ 2 అనుకుందాము. ఓకేనా, రైట్. సిస్టమ్ 2 ఈజ్ సెట్ టు బి క్విక్ రెస్పాన్స్ సిస్టమ్. ఎందుకంటే ఇక్కడ ట్రాన్సియంట్ టర్మ్ ఏమైపోతుంది, e⁻−60 అయిపోతుంది. అవునా కదా. ఇక్కడ ట్రాన్సియంట్ టర్మ్ ఏమైపోతుంది, e⁻−2t అయిపోతుంది. సో ఫర్ స్మాల్ వాల్యూస్ ఆఫ్ t, ఎందుకంటే ఇక్కడ 6 తో మల్టిప్లై అయిపోయింది, e⁻−6 ఇంటూ సపోజ్ మీకు ఫర్ స్మాల్ వాల్యూ ఆఫ్ t 1 మిల్లీ సెకండ్ లేదా 1 మైక్రో సెకండ్ ఉందనుకోండి. 1 మైక్రో సెకండ్ అంటే 0.0000001 అనమాట. 6 తో మల్టిప్లై అయినప్పుడు ఈ వాల్యూ చాలా తక్కువ కదా. అవునా, ఇక్కడేం దేంతో మల్టిప్లై అయిపోతుంది, 2 తో మల్టిప్లై అయిపోతుంది. సో 0.00001 రాస్తుంది. ఓకేనా. సో ఇక్కడ 2 తో మల్టిప్లై అయిపోవడం వల్ల ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ టు బికమ్ 0. అవునా కదా, చెప్పండి. సపోజ్ మీకు అర్థం కావాలంటే సపోజ్ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. t ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుందాం. ఓకేనా, t ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే ఇది e⁻−6 టైం తర్వాత ఈ ట్రాన్సియంట్ అనేది డెడ్ అయిపోతుంది. ఓకే, అప్పుడు ఇక్కడ t ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే e⁻−2 ఇంటూ 1 ఏమైపోతుంది, e⁻−2 ఇది ఏమో e⁻−6. e⁻−2 అంటే 1/e² అనమాట. ఇది 1/e⁻6. e అంటే 2.7 ఎంతో ఉంటుంది, సరే 3 అనుకుందాం. ఓకేనా. సో 1/3², ఇదేమో 1/3/6. చూడండి, ఇక్కడేమో 1/9, ఇది 1/3/6 ఇది. కాబట్టి ఇది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ వాల్యూ. అవునా కదా. 1/3/6 అంటే ఆల్మోస్ట్ 0. 1/9 అంటే మనకు 0.11 వస్తుంది. ఇది ఆల్మోస్ట్ 0 కాదు, ఎందుకంటే మనకు ఇదేమో 0.0001 అలా వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఈక్వల్ టు 0 వచ్చేస్తుంది. కాబట్టి ఇది ఎందుకు వస్తుంది అంటే బికాస్ మనకు పోల్ ఎప్పుడైనా సరే మనకు ఈ ఇమాజినరీ యాక్సిస్ నుంచి దూరంగా ఉందనుకోండి, ఇమాజినరీ యాక్సిస్ నుంచి ఈ పోల్ కనుక దూరంగా ఉంటే మనకు ఆ ట్రాన్సియంట్ అనేది తొందరగా డై అయిపోతుంది. ఓకేనా, అర్థమవుతుందా. ఖచ్చితంగా ఈ ట్రాన్సియంట్ రెస్పాన్స్ అనేది 0 అయిపోవాలి ఖచ్చితంగా మనకు. ఎందుకంటే మనము అప్లై చేసిన ఇన్పుట్ కి ఉన్న ఆ కరెస్పాండింగ్ రెస్పాన్స్ ఏంటి, స్టడీ స్టేట్ రెస్పాన్స్. కానీ మనకు స్టడీ స్టేట్ రెస్పాన్స్ వచ్చే ముందు ట్రాన్సియంట్ రెస్పాన్స్ గ్యారెంటీగా వస్తుంది. కానీ ఈ ట్రాన్సియంట్ రెస్పాన్స్ ఎంత తొందరగా డై అయిపోతే అది అంత మంచి స్టేబుల్ సిస్టమ్ అంటున్నాము. సో ఈ ట్రాన్సియంట్ రెస్పాన్స్ తొందరగా డై అయిపోవాలి అంటే మనకు పోల్ అన్నది ఈ ఇమాజినరీ యాక్సిస్ నుంచి ఎంత దూరంగా ఉంటే అంత తొందరగా ఈ ట్రాన్సియెంట్స్ అన్నవి డై అయిపోతాయి. అది ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఏం రాసినాం మనం ఇంతకు ముందు, ఇఫ్ ట్రాన్సియెంట్ డై అవుట్ క్విక్లీ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ క్విక్ రెస్పాన్స్ సిస్టమ్. సో ఈ ట్రాన్సియెంట్స్ ఎప్పుడు తొందరగా డై అయిపోతాయి అంటే వెన్ పోల్ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ ద ఇమాజినరీ యాక్సిస్. ఇలా -6 ఇలా -2 ఉందనుకోండి, e⁻−60 అనే వాల్యూ చాలా నెగ్లిజిబుల్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 0 వచ్చేస్తుంది అనమాట. e⁻−60 అనే వాల్యూ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. సో ఇట్ విల్ ఆల్వేస్ బి ఆల్మోస్ట్ ఈక్వల్ టు 0. ఇక్కడ e⁻−2t అన్న వాల్యూ సో ఓకే దీనికన్నా కొద్దిగా పెద్దగానే ఉంటుంది ఎప్పుడైనా సరే. ఇందాక మీకు ఎగ్జాంపుల్లో కూడా చూపించిన, అవునా. సో మీరు t వాల్యూ 1 తీసుకున్నా కూడా ఇది ఆల్మోస్ట్ 0 వస్తుంది, ఇది మీకు 0.01 వస్తుంది. ఓకేనా, సారీ 0.11 వస్తుంది.
ఓకే, కాబట్టి ఇది నెగ్లిజిబుల్ కాదనమాట, ఇది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అండ్ ఇట్స్ వాల్యూ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 0. కాబట్టి ఆ పాయింట్ ఏంటి, ఇంపార్టెంట్ పాయింట్, యాజ్ ద క్లోజ్డ్ లూప్ పోల్, యాజ్ క్లోజ్డ్ లూప్ పోల్, as closed loop pole moves away from imaginary axis, moves away from imaginary axis, imaginary axis నుంచి ఎంత దూరంగా వెళ్తే ఆ పోల్ then transients dies out more quickly. Okay na, so transient dies out more quickly, giving steady state response, okay, to the input applied, సో మనం అప్లై చేసిన ఇన్పుట్ యొక్క కరెస్పాండింగ్ స్టడీ స్టేట్ రెస్పాన్స్ ని మనకు ఇస్తుంది, బికాస్ ట్రాన్సియెంట్స్ డైస్ అవుట్ మోర్ క్విక్లీ. ఎప్పుడు, ఇఫ్ ద క్లోజ్డ్ లూప్ పోల్ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ ద ఇమాజినరీ యాక్సిస్. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ, అందుకే మీకు ఇంత డిస్కషన్ పెట్టినది అనమాట. ఓకే, సో మీరు బేసిక్స్ కనుక బాగా అర్థం చేసుకుంటే అసలు ఈ ట్రాన్సియెంట్ రెస్పాన్స్ అంటే ఏంటి, ఈ స్టడీ స్టేట్ రెస్పాన్స్ అంటే ఏంటి అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో అర్థమైంది కదా ఇప్పుడు ట్రాన్సియెంట్ రెస్పాన్స్ అంటే ఏంటి. సో మనం ఏ సిస్టమ్ కైనా సరే మనం ఒక ఇన్పుట్ అప్లై చేసినప్పుడు ఆ సిస్టమ్ కరెస్పాండింగ్ అవుట్పుట్ వెంటనే రాదనమాట. ఆ సిస్టమ్ మనకు ట్రాన్సియెంట్ రెస్పాన్స్ స్టేజ్ ని దాటే రావాలి. ఓకే, సో ఎనీ రెస్పాన్స్ విచ్ బికమ్స్ 0 ఆఫ్టర్ సమ్ టైమ్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రాన్సియెంట్ రెస్పాన్స్. సో థియరిటికల్ గా కాబట్టి t tends to infinity రాస్తాం అనమాట. Okay, so this transient response is due to the poles present in the left half of S plane. ఓకే, సో ఆ పోల్ కూడా ఇమాజినరీ యాక్సిస్ నుంచి ఎంత దూరంగా ఉంటే అంత తొందరగా ఆ ట్రాన్సియెంట్ రెస్పాన్స్ డై అవుట్ అయిపోయి మనకు ఫాస్ట్ గా ఆ ఇన్పుట్ కి కరెస్పాండింగ్ గా ఉండే స్టడీ స్టేట్ రెస్పాన్స్ అనేది మనకు ఫాస్ట్ గా వస్తుంది. ఓకేనా, రైట్. ఓకే, సో అందుకే మనము ఈ ట్యూబ్ లైట్ లో కూడా చోక్ ఇవన్నీ పెడతాం అనమాట. సో ఫాస్ట్ గా మనకు తొందరగా ఆ అవుట్పుట్ అనేది రావడానికి మనకు అది హెల్ప్ అవుతుంది. అవునా, సో ఎప్పుడైనా పాత ట్యూబ్ లైట్ కనుక యూజ్ చేస్తున్నాం అనుకోండి, అది వాడి మనకేమైపోతుంది అది. ఓకే, సో దాంట్లో మనకు ట్రాన్సియెంట్ రెస్పాన్స్ ఎక్కువ టైం తీసుకుంటుంది. అదే కొత్త ట్యూబ్ లైట్ అనుకోండి, దాంట్లో మనకు ఈ ట్రాన్సియెంట్ రెస్పాన్స్ కొంచెం తక్కువ టైం తీసుకొని మనకు ఫాస్ట్ గా స్టడీ స్టేట్ రెస్పాన్స్ అనేది వస్తుంది అనమాట. ఓకే, రైట్. ఏ సిస్టమ్ అయినా సరే మనకు ఈ రెండు టైప్ ఆఫ్ రెస్పాన్స్ అనేవి ఉంటాయి. రైట్, నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ రెస్పాన్స్, స్టడీ స్టేట్ రెస్పాన్స్. ఓకేనా, సో స్టడీ స్టేట్ రెస్పాన్స్. సో స్టడీ స్టేట్ రెస్పాన్స్ ఈజ్ ద మనకు ట్రాన్సియెంట్స్ అన్ని అయిపోయిన తర్వాత, ట్రాన్సియెంట్స్ అన్ని డై అవుట్ అయిపోయిన తర్వాత ఉండే ఆ కరెస్పాండింగ్ రెస్పాన్స్ మనకు స్టడీ స్టేట్ రెస్పాన్స్ అనమాట. సో స్టడీ స్టేట్ రెస్పాన్స్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద అవుట్పుట్. Steady state response is the part of output, okay, that remains after transients become 0. ట్రాన్సియెంట్స్ అన్ని కూడా 0 అయిపోయిన తర్వాత మిగిలిన రెస్పాన్సే మనకు స్టడీ స్టేట్ రెస్పాన్స్ అంటారు అనమాట. ఓకే, సో ఈ రెస్పాన్స్ ఎందువల్ల వస్తుందంటే ద పోల్స్ ఆన్ ద ఇమాజినరీ యాక్సిస్, gives steady state response, ఓకేనా. సో ఈ స్టడీ స్టేట్ రెస్పాన్స్ అనేది మనకు పోల్స్ ఆన్ ద ఇమాజినరీ యాక్సిస్ వల్ల వస్తుంది. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇలా ఉందనుకోండి.
సో ఇక్కడ J1 దగ్గర ఒక పోల్ -J1 దగ్గర ఒక పోల్ ఉంది అనుకోండి. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, 1 ఈ పోల్ని ఎలా రాయొచ్చు, రైట్, S+J1 రాయొచ్చు ఇంటూ S-J1 రాయొచ్చు. అవునా కదా, దిస్ ఇస్ C ఆఫ్ S. అవునా కదా, ఇలా C(S) లో మనకు రెండు పోల్స్ ఉంటే ఇలా రాయొచ్చు. ఎందుకంటే ఈ S+J1 జీరో చేస్తే S = -J1 వస్తుంది, S-J1 = 0 చేస్తే ఈ J1 ఈ పోల్ వస్తుంది అనమాట. సో అప్పుడు ఏం రాయొచ్చు, ఇది ఎలా ఉంది, A+B × A - B లాగా ఉంది కదా, A² - B². సో S² - J² × 1² అంటే 1. J² అంటే -1 కాబట్టి ఇక్కడ మళ్ళీ -1 వస్తుంది. సో +1 అయిపోతుంది. ఇది 1/S² + 1 వస్తుంది. సో C(S) 1/S² + 1 అయితే అప్పుడు C(T) ఏమైపోతుంది, C(T)కి sin t ఫార్ములా. అవునా కదా, ఎందుకంటే మనకు తెలుసు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లో sin AT కి ఫార్ములా ఏంటి, A/S² + A² అనమాట. సో ఇప్పుడు A ప్లస్ లో 1 ఉంది, 1/S² + 1 కి ఇక్కడ ఏమైతుంది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin t అనమాట. అప్పుడు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/S² + 1 ఏమైతుంది, sin t అయిపోతుంది. ఓకేనా, సో C(T) = sin t. సో sin t అంటే ఏంటి, కాన్స్టెంట్ యాంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ కాదా. sin t ని మీరు ఎలా డ్రా చేస్తారు, ఇలానే కదా, C(T) ఉందనుకోండి, ఒక sin t అన్నప్పుడు ఇలా కాన్స్టెంట్ యాంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్సే కదా. అవునా, సో ఇక్కడ మీకు ఏముంది, ఇక్కడ కాన్స్టెంట్ యాంప్లిట్యూడ్ ఉంది, కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ ఉంది. ఓకే, సో అదే అనమాట. అందుకు because of the poles on the imaginary axis you are getting steady state response. ఓకేనా, రైట్. సో అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది మార్జినలీ స్టేబుల్ సిస్టమ్ అనమాట. ఓకే, సో ఇది మనం మళ్ళీ నెక్స్ట్ డిస్కస్ చేద్దాము. ఓకే, సో పోల్స్ ఆన్ ఇమాజినరీ యాక్సిస్. ఓకే, సో పోల్స్ ఆన్ ఇమాజినరీ యాక్సిస్ విల్ గివ్స్ యూ స్టడీ స్టేట్ రెస్పాన్స్. చూడండి, అవుట్పుట్ అనేది స్టడీగా ఉందా లేదా, స్టేబుల్ గా ఉందా లేదా. చూడండి, ఇక్కడ మీరు అవుట్పుట్ డ్రా చేసినప్పుడు కనపడుతుంది కదా. సో ఇట్ విల్ నెవర్ బికమ్ 0. ఇది మనకి ఎప్పటికీ 0 కాదు, కంటిన్యూస్ గా ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ వరకు ఆసిలేట్ అవుతూనే ఉంటుంది. కంటిన్యూస్ గా పాజిటివ్ సైకిల్, నెగటివ్ సైకిల్, కంటిన్యూస్ గా ఇన్ఫినిటీ వరకు ఆసిలేట్ అవుతూనే ఉంటుంది. ఇట్ విల్ నెవర్ బికమ్ 0. సో అందుకే పోల్స్ ఆన్ ఇమాజినరీ యాక్సిస్ గివ్స్ యూ స్టడీ స్టేట్ రెస్పాన్స్. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్టడీ స్టేట్ రెస్పాన్స్ ఎప్పుడు కూడా 0 అయిపోకూడదు. ఓకే, అంటిల్ మీరు ఇన్పుట్ అప్లై చేసినంత వరకు మనకు అవుట్పుట్ వస్తూనే ఉండాలి. అవునా కాదా. సో మీరు ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేసినారో మీకు లైట్ ఓకే కొద్దిగా బ్లింకింగ్ అవుతుంది ఇనిషియల్ గా. ఆ బ్లింకింగ్ స్టేజ్ ని మనం ట్రాన్సియంట్ రెస్పాన్స్ అంటాము. ఆ ట్రాన్సియన్స్ డై అవుట్ అయిపోయిన వెంబడే మనకు ఒక్కసారిగా లైట్ వెలుగుతుంది. వెలిగిన తర్వాత మీరు మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసేంత వరకు, అంటే ఇన్పుట్ ని తీసేసేంత వరకు మనకు అవుట్పుట్ కావాలన్నా వద్దా, కావాలి కదా. ఏ సిస్టమ్ కైనా అదే కదా రిక్వైర్మెంట్. కాబట్టి ఎక్కడైతే మనకు కాన్స్టెంట్ యాంప్లిట్యూడ్ అంటే కాన్స్టెంట్ అవుట్పుట్ వస్తుందో అది మనకు పోల్స్ ఆన్ ఇమాజినరీ యాక్సిస్ వల్లనే పాసిబుల్ అనమాట. ఓకేనా, సో పోల్స్ ఆన్ ఇమాజినరీ యాక్సిస్ వల్లే మనకు కాన్స్టెంట్ యాంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ వస్తాయి. కాబట్టి ఓకే, సో స్టడీ స్టేట్ రెస్పాన్స్ ఇస్ డ్యూ టు పోల్స్ ఆన్ ఇమాజినరీ యాక్సిస్. ఈ పాయింట్ ని మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఒక్కొక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్, అందుకే ఇంతసేపు చెప్తున్నాను మీకు. ఓకే, రైట్. సో అసలు ఈ స్టడీ స్టేట్ రెస్పాన్స్ ఏం చెప్తుంది మనకు అంటే అక్యురసీ ఆఫ్ ద సిస్టమ్. ఓకే, స్టడీ స్టేట్ రెస్పాన్స్ gives accuracy of the system. అంటే మనం అప్లై చేసినాం ఒక ఇన్పుట్. ఆ ఇన్పుట్ కి ఇప్పుడు మనము ఈ ఎగ్జాంపుల్ ట్యూబ్లైట్ ఎగ్జాంపుల్లో ఎలక్ట్రికల్ సిగ్నల్ ఇన్పుట్ గా ఇచ్చినాము. సో ఆ ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ ఏం కావాలి, వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్, ఆ ట్యూబ్లైట్ వెలగాలి. అవునా, సో ట్యూబ్లైట్ ఎలగలేదు అంటే అర్థం ఏంటి, ఎర్రర్ ఉంది అని, అంతే కదా, ఎర్రర్ ఉంది అని అంటాను. ఓకే, సో ఆ ఎర్రర్ ఉంది అంటే ఆ సిస్టమ్ అవుట్పుట్ అనేది అక్యురేట్ గా రావట్లేదు అని అర్థం.
ఓకే, అందుకే ఈ స్టడీ స్టేట్ రెస్పాన్స్ గివ్స్ ద అక్యురసీ ఆఫ్ ద సిస్టమ్. సో మనం అప్లై చేసిన ఇన్పుట్ కి ఆ కరెస్పాండింగ్ అవుట్పుట్ వచ్చిందా లేదా అని చెప్పేదే అక్యురసీ. ఆ అక్యురసీ ఆఫ్ ద సిస్టమ్ ని మనకు ఈ స్టడీ స్టేట్ రెస్పాన్స్ వల్ల తెలుస్తుంది. వెరీ సింపుల్. ఈ ట్రాన్సియెంట్ రెస్పాన్స్ వల్ల ఏమైతుందంటే మీరు ఇన్పుట్ అప్లై చేసిన ఎంతసేపటికి మనకు ఎంత ఫాస్ట్ గా అంటే ఎంత ఫాస్ట్ గా లేదా ఎంతసేపటికి మనకు స్టాండర్డ్ అవుట్పుట్ వస్తుంది అనేది చెప్పేది ట్రాన్సియెంట్ రెస్పాన్స్. సో ఎంత ఫాస్ట్ గా ట్రాన్సియెంట్ రెస్పాన్స్ డై అవుట్ అయిపోతుందో అంత ఫాస్ట్ గా మనకేమైతుంది ఆ స్టడీ స్టేట్ రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి ఇక్కడ రాసిన పాయింట్ చూడండి, ట్రాన్సియెంట్ రెస్పాన్స్ గివ్స్ ద రైట్ స్పీడ్ ఆఫ్ రెస్పాన్స్ ఆఫ్ ద సిస్టమ్. అదే స్టడీ స్టేట్ రెస్పాన్స్ ఏం చేస్తుంది, మనం అప్లై చేసిన ఇన్పుట్ కి మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుందా లేదా అని చెప్పేదే మనకు స్టడీ స్టేట్ రెస్పాన్స్ అనమాట. కాబట్టి ఈ టైం రెస్పాన్స్ అనాలిసిస్ లో మనము ఈ రెండు టైప్ ఆఫ్ రెస్పాన్స్ ని చదవగలిగితే, ఓకే, ట్రాన్సియెంట్ రెస్పాన్స్ చదవడం వల్ల మనకు ఎంత ఫాస్ట్ గా మనం అప్లై చేసిన ఇన్పుట్ కి అవుట్పుట్ వస్తుంది తెలుస్తుంది. అలాగే స్టడీ స్టేట్ రెస్పాన్స్ చదవడం వల్ల మనం అప్లై చేసిన ఇన్పుట్ కి కరెక్ట్ గా అవుట్పుట్ వస్తుందా లేదా అనేది తెలుస్తుంది అనమాట. ఓకేనా? సో అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రాన్సియెంట్ రెస్పాన్స్ అండ్ స్టడీ స్టేట్ రెస్పాన్స్. సో ఇప్పుడు మీకు నాకు తెలిసి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? ట్రాన్సియెంట్ రెస్పాన్స్ కి స్టడీ స్టేట్ రెస్పాన్స్ కి డిఫరెన్స్ ఏంటి అనేది. ఓకే, రైట్. సో ఆ ఒక్క పాయింట్ రాసేసి ఈ వీడియోని ఎండ్ చేద్దాం. ఓకేనా? సో వాట్ డస్ ట్రాన్సియెంట్ రెస్పాన్స్ టెల్స్ యూ అండ్ వాట్ డస్ స్టడీ స్టేట్ రెస్పాన్స్ టెల్స్ యూ, సమ్మరీ లాగా రాసేద్దాం. ఓకే, సింపుల్ గా ఒక్కటే పాయింట్ లో ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నదంతా కూడా ఒక్క పాయింట్ లో చెప్పండి అంటే ఇలా చెప్పొచ్చు చూడండి. ఓకే, సో ద ఫైనల్ స్టేట్ achieved by the output, the final stage or the final state achieved by the output, the final state achieved by the output is called steady state. అంతే కదా, ట్రాన్సియెంట్స్ అయిపోయి మనకు వచ్చి ఫైనల్ స్టేట్ ని మనం ఏమంటాము, స్టడీ స్టేట్ రెస్పాన్స్ అంటాము. Steady state response. While the output variations, okay, so while the output variations with respect to time, it takes, it ante ikkada output, okay, so it takes to achieve steady state is called transient response. చూడండి ఇక్కడ చాలా నీట్ గా చెప్పేసినాను ఈ ఒక్క పాయింట్ లోనే ఈ రెండిటి గురించి. సో ఫైనల్ గా మనకు వచ్చేది ఏంటి, మనం అప్లై చేసిన ఇన్పుట్ వల్ల ఫైనల్ గా వచ్చే అవుట్పుట్ స్టడీ స్టేట్ రెస్పాన్స్. ఆ స్టడీ స్టేట్ రెస్పాన్స్ రాకముందు ఏమైతుంది, విత్ రెస్పెక్ట్ టు టైం అవుట్పుట్ అనేది కంటిన్యూస్ గా చేంజ్ అవుతుంది కదా. సో మీకు ఈ ట్యూబ్లైట్ ఎగ్జాంపుల్ లో మీకు బ్లింక్ అవుతుంది అంటే అర్థం ఏంటి, అవుట్పుట్ కంటిన్యూస్ గా చేంజ్ అవుతుంది, ఆన్ ఆఫ్ అవుతుంది కదా, అవునా కదా. బ్లింకింగ్ అంటే ఏమైతుంది, అక్కడ ట్యూబ్లైట్ ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది, అవునా. సో ఇట్ విల్ కంటిన్యూస్లీ చేంజ్ ఇట్స్ అవుట్పుట్. అందుకే ఇక్కడ చూడండి, అందుకే ఇక్కడ ఇంపార్టెంట్ టర్మ్ ఇక్కడ అవుట్పుట్ వేరియేషన్స్ అన్నాం ఇక్కడ. వైల్ ద అవుట్పుట్ వేరియేషన్స్ విత్ రెస్పెక్ట్ టు టైం, బికాస్ అవుట్పుట్ కంటిన్యూస్లీ వేరీస్ విత్ రెస్పెక్ట్ టు టైం. డ్యూరింగ్ ట్రాన్సియెంట్ రెస్పాన్స్ అవుట్పుట్ కంటిన్యూస్లీ వేరీస్ విత్ రెస్పెక్ట్ టు టైం. అందుకే ఇక్కడ అవుట్పుట్ వేరియేషన్స్ విత్ రెస్పెక్ట్ టు టైం టిల్ ఇట్ రీచెస్ స్టడీ స్టేట్. ఎప్పటి వరకు అది, ఈ ట్రాన్సియన్స్ అన్ని డై అవుట్ అయిపోయి స్టడీ స్టేట్ వచ్చేంత వరకు అవుట్పుట్ అనేది కంటిన్యూస్ గా వేరీ అవుతుంది. సో ఆ పీరియడ్ ని మనం ఏమంటున్నామంటే ట్రాన్సియంట్ రెస్పాన్స్ అంటున్నాము. ఆ పీరియడ్ ని నేను ఏమంటున్నాను, ట్రాన్సియంట్ రెస్పాన్స్. ఈ ట్రాన్సియంట్ రెస్పాన్స్ అంతా అయిపోయి ఫైనల్ స్టేట్ అచీవ్డ్ బై ద అవుట్పుట్ ఈస్ కాల్డ్ స్టడీ స్టేట్ రెస్పాన్స్. ఓకే, సింపుల్ గా చెప్పాలి అంటే, సమ్మరీ ఒక్క పాయింట్ లో చెప్పాలి అంటే ఇది, ద ఫైనల్ స్టేట్ ఈస్ steady state response. Before achieving steady state response, output continuously, ఎందుకంటే ఈ ఒక్క ఎగ్జాంపుల్ ని గుర్తుపెట్టుకోండి మీరు. మిమ్మల్ని ఎవరైనా సరే ఈ ట్రాన్సియెంట్ రెస్పాన్స్, స్టడీ స్టేట్ రెస్పాన్స్ అంటే ఈ ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి, ట్యూబ్ లైట్ బ్లింకింగ్,
ఓకే, ట్యూబ్ లైట్ బ్లింకింగ్ అంటే ఏంటి? కంటిన్యూస్ గా ఆన్ ఆఫ్ అవుతుంది కదా, అంటే కంటిన్యూస్ గా అవుట్పుట్ ఏమైతుంది? చేంజ్ అవుతుంది. సో కంటిన్యూస్ వేరియేషన్స్ ఆఫ్ ద అవుట్పుట్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఇస్ కాల్డ్ ట్రాన్సియంట్ రెస్పాన్స్. ద ఫైనల్ అవుట్పుట్ ఆర్ స్టడీ అవుట్పుట్ ఆర్ స్టేబుల్ అవుట్పుట్, ఏదైనా చెప్పండి, సేమ్ అదే మీనింగే అనమాట. ఫైనల్ అవుట్పుట్ అన్నా, స్టేబుల్ అవుట్పుట్ అన్నా, స్టడీ అవుట్పుట్ అన్నా. The final output or stable output, that steady output which is obtained by the response after transients are dead in the system, it is called as steady state response. ఓకే, సో ఇప్పుడు మీకు నాకు తెలిసి క్లియర్ అయ్యింది అనుకుంటున్నాను. ఓకే, సో వాట్ ఈస్ ట్రాన్సియంట్ రెస్పాన్స్ అండ్ వాట్ ఈస్ స్టడీ స్టేట్ రెస్పాన్స్. ఓకే, సో మనం చాలా సబ్జెక్ట్స్ లో ఈ టాపిక్స్ అనేవి యూజ్ చేస్తాం, అవునా కదా? నెట్వర్క్ అనాలిసిస్ సబ్జెక్ట్ లో కూడా మనము ఈ ట్రాన్సియెంట్స్ గురించి చదువుతాం, అవునా? అక్కడ మనకు కెపాసిటర్ కానీ ఇండక్టర్ కానీ యూజ్ చేయడం వల్ల మనకేమైపోతుంది, అవి రెండు స్టోరేజ్ ఎలిమెంట్స్ కాబట్టి కరెంట్ త్రూ ద ఇండక్టర్ అండ్ వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ విల్ నాట్ బి జీరో, అవునా? అవునా కదా? సో ఆ కండిషన్స్ తీసుకుంటాము, ఆ కండిషన్స్ ని మనం ఏమంటున్నాం అక్కడ? ఇనీషియల్ కండిషన్స్ అంటాం అనమాట. సో ఇంతకు ముందు అప్లై చేసిన అవుట్పుట్ వల్ల అవి రెండు స్టోరేజ్ ఎలిమెంట్స్ కాబట్టి దే విల్ స్టోర్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇన్ కెపాసిటర్ అండ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఇన్ ఇండక్టర్. కాబట్టి వాటి వల్ల కొత్త ఇనీషియల్ కండిషన్స్ ఉంటాయి. ఆ ఇనీషియల్ కండిషన్స్ ఏం చేస్తాయంటే ఇప్పుడు మనం కొత్తగా అప్లై చేసే ఇన్పుట్ కి అవి అపోజిషన్ లో ఉంటాయి అన్నమాట. అవి అపోజిషన్ లో ఉండడం వల్లనే మనకు ఈ బ్లింకింగ్ అనే సమస్య వస్తుంది అనమాట. ఈ ఇగ్నిషన్ మనము వెంటనే ఇంజిన్ ఆన్ చేసిన వెంబడే ఫాస్ట్ గా ఇంజిన్ అనేది వెంటనే మనకు ఆన్ అయిపోదు అనమాట, కొద్దిగా టైం పడుతుంది. ఓకే, ఏ సిస్టమ్ అయినా సరే ఖచ్చితంగా మనకు ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే, ఇట్ హ్యాస్ టు క్రాస్ ట్రాన్సియంట్ రెస్పాన్స్ అండ్ ట్రాన్సియంట్ రెస్పాన్స్ జీరో అయిపోయిన తర్వాత మనకు కావాల్సిన యాక్చువల్ అవుట్పుట్ వస్తుంది అనమాట. ఆ యాక్చువల్ అవుట్పుట్ ని మనం ఏమంటున్నాము? స్టడీ స్టేట్ రెస్పాన్స్ అంటాము. ఓకేనా? క్లియర్ అయింది కదా? ఓకే, రైట్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.